డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్లో సామాజిక న్యాయం ఉందని ఈరవర్తి అనిల్ స్పష్టం చేశారు. ఒక పాప ఉండే ఆ పాప ఇవాళ అనాథ అయిపోయింది. అది ఎవరి వల్ల? మీ వల్ల కదా. ఇట్లా ఎంతమందిని చంపారు మీరు? ఆ పాపాల వల్లనే కదా, వాళ్ళ ఉసురు తలిగి కదా ఇవాళ మీ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 0, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదు మీకు. ఇంట్లో పోయి దాచుకున్నారు. మీ అయ్యా అసెంబ్లీకి రాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎటుపోతుందో తెలియదు. ఎవడు లేడు. హరీశ్రావు ఒక పక్కన కూర్చుండు, మీ చెల్లె ఒక పక్కన కూర్చుంటుంది. ఆ పార్టీ ఉంటుందో పీకుతుందో. వాళ్ళ ఉసురు కలిగింది కదా. వాళ్ళ ఉసురు, వాళ్ళ మీరు చేసిన పాపాల వల్లనే ఇలా పరిస్థితి. టీఆర్ఎస్ అసలు బతికి కడతానని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవట్లేదు. మీలాంటి వాళ్ళని ఎల్బీ స్టేడియంలో నిజంగా ఈ ప్రజాస్వామ్యం అనేది లేకపోయి ఉంటే, నియంత పాలన నిజంగానే ఉండి ఉంటే, ఆ అరబ్ దేశాలలో ఏ విధంగా శిక్ష చేస్తారో, ఆ రాళ్లతో కట్టి చంపుతారో చూసినాం. అలాంటి శిక్ష చేసేవాళ్ళం. అంత రాళ్ళతో